మూవీకి వర్స్ట్ మూవీ అండి. విశ్వక్సేన్ గారు లిటరల్లీ ఒక వెల్ విషర్గా చెప్తున్నా, కెరియర్ నుంచి బ్రేక్ తీసుకోమనండి. తీసుకొని స్టోరీ సెట్టింగ్ చేయమనండి. ఫస్ట్ అయితే ఎంతసేపు స్క్రీన్ మీద కనిపించేయాలి. ఒక స్టార్ హిట్కి కూడా లేని ప్రమోషన్ చేసుకుంటారన్న అతను. ఒక చిరంజీవి గారిని పట్టుకొచ్చి, బాలకృష్ణ గారిని పట్టుకొచ్చి, ఎన్టీఆర్ గారిని పట్టుకొచ్చి, ఎందుకన్నా అంత యాటిట్యూడ్ నాకు అర్థం కాదు. సిద్ధు గారు యాటిట్యూడ్ లేదు ఆయనకి. ఎంత మంచి స్టోరీ తీసుకుంటారు, ఎంత బ్రేక్ తీసుకుంటారు. అదే నవీన్ పోలి శెట్టి గారు ఎందుకన్నా అసలు ఓవర్ రేటెడ్ యాక్టర్ అన్న అతను. అయితే నిజం చెప్పాలంటే ఎఫర్ట్స్ పెడుతున్నారు ఎక్కడ అంటే లేడీ గెటప్లో. మేబీ నేను ఆ ఎఫర్ట్స్ కూడా నేనైతే మేకప్ పీపుల్కి ఇస్తా, కానీ ఈయనకైతే అసలు ఇవ్వను. ఆయనకి సెట్ అవ్వని క్యారెక్టర్ ఇది, సెట్ అవ్వని స్టోరీ ఇది. లైక్ వర్స్ట్ మూవీ అన్న. ఆయన కెరియర్లో ఒక వర్స్ట్ మూవీగా చూపించుకోవాలంటే ఆయన ఇది చూపించుకోవడం బెస్ట్. పర్ఫార్మెన్స్ వైజ్ గా కానీ, స్టోరీ వైజ్ గా కానీ. క్లైమాక్స్ కూడా నేను ఏదో ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇప్పుడు రెమో మూవీలో కూడా హీరో లేడీ గెటప్ వేస్తారు కదా, సేమ్ అట్లనే ఉందా? శివకార్తికేయన్ తో ఈయనకి 1% కూడా పోల్చకండి. ఎందుకంటే అది ఒక ఎమోషనల్ కనెక్ట్ ఉన్న మూవీ అండి, ఒక లవ్ స్టోరీ మూవీ అది. ఇది అసలు ఏ మూవీ అని దీనికి నేమ్ చేయాలో కూడా నాకు అర్థం కాదు. ఒక మదర్ సెంటిమెంట్ ని కావాలని ఆ పాగల్ మూవీలో అక్కడక్కడ పెడతారు కదా, అలా ఒక 4 సీన్లు 2 సీన్లు పెట్టి వదిలేశారు. లవ్ స్టోరీ ఆ హీరోయిన్ కి అయితే అసలు ఎక్కడి నుంచి పట్టుకొచ్చారు కూడా అర్థం కాదు. అలాంటి హీరోయిన్ పట్టుకొచ్చి ఫస్ట్ హాఫ్ అంతా లాగి ఇట్స్ వర్స్ట్ కైండ్ ఆఫ్ మూవీ. లైక్ 5కి 0.5 రేటింగ్ కూడా ఎక్కువ అని ఫీల్ అయ్యే పర్సన్ అయితే నేను. అండ్ లిటరల్లీ ఓకే, మూవీ టీం అంతా కష్టపడుతుంది, కానీ వాళ్ళ టీం గురించి అని చెప్పి మనం కష్టపడి వచ్చి ఇక్కడ డబ్బులు పెట్టాల్సిన అవసరం అయితే లేదన్న. ఓకే.